అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతుంది. ఒకప్పుడు విద్యార్థులతోటి వెలుగులు వెలిగినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం విద్యార్థులు లేక వెలవెలబోతుంది. స్కూల్ యొక్క రికగ్నైజేషన్ కోసం ఒకప్పుడు పెద్దలు ఎంతో కష్టపడి ఇలాంటి ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి, మా పిల్లలు మా దగ్గరనే చదువుకోవాలని ఒక ఆలోచన విధానంతో ఇలా గవర్నమెంట్ స్కూల్స్ తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అందులో సఫలీకృతమయ్యారు. ఆ తర్వాత ఆ స్కూల్లో 400 నుండి 500 మంది పిల్లలు విలేజ్ల నుండి తండాల నుండి వచ్చి చదువుకున్నటువంటి చరిత్ర ప్రభుత్వ పాఠశాలల చరిత్ర. కానీ నేడు ఏమవుతుంది, రోజు రోజుకు స్ట్రెంత్ తగ్గుకుంటూ 40 నుండి 50 స్ట్రెంత్ ఉందంటే వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారో ఒక్కసారి మనము చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏదో వస్తుందని చెప్పి కొత్త ఆలోచన విధానంతో ఉన్న ఊర్లో స్కూళ్ళను వదిలిపెట్టి వేరే బయటికి పోయి చదివించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జనగామ జిల్లా నర్మేట మండలం మచ్పాడు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కూడా అలా కనుమరుగయ్యే పరిస్థితికి దారితీస్తుంది. ఒకప్పుడు 400 నుండి 500 ఉన్నటువంటి విద్యార్థులు ప్రస్తుతం 40 నుండి 50 లేని సిచ్యువేషన్. ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో మంచిగా చదువుకొని సెటిల్ అయి ఉన్నటువంటి చరిత్ర ఈ స్కూల్కు ఉంది. ఆ చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకున్నటువంటి అనుభవాలు వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారి చెప్పే ప్రయత్నాలు చేస్తారు. మనం ఒక్కసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు లింగాల విజయ, మరి మచ్పాడు గ్రామం. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మచ్పాడు గ్రామం ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను. 2002-2003 సంవత్సరంలో నా 10వ తరగతి కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక ఏఎన్ఎం గా పనిచేస్తున్నాను. అప్పుడున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్లలో చాలా మంది పిల్లలు చదువుకునేవారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మళ్ళీ ఇప్పుడు పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని నా యొక్క కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నా పేరు రాజు. మాది వ్యవసాయ కుటుంబం. మేము ముగ్గురం అన్నదమ్ములు. మేమందరము గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివి మంచిగా సెటిల్ అయినాము. ప్రస్తుతం నేను యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సో మాతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ దోస్ ఫెసిలిటీస్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు తౌటిరెడ్డి రామకృష్ణ. జెడ్పీహెచ్ఎస్ మచ్పాడు 2004-2005 పూర్వ విద్యార్థిని. ప్రస్తుతం సింగపూర్లో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ పొడి ప్రపంచంలో నేను తట్టుకుని నిలబడుతున్నానంటే మా పాఠశాల ఇచ్చిన ఫౌండేషన్ అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే మనకు ఒత్తిడి లేని చదువు సాధ్యం. అక్కడ చదువుతో పాటు ఆటపాటలకి, వ్యాస చక్కర్లకి, ఉపన్యాసాలు వంటి ఎన్నో రంగాల్లో మనకి ప్రోత్సాహం లభిస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఎన్ని లక్షలు పెట్టి ఏ కార్పొరేట్ స్కూల్లో చదివించినా, ప్రభుత్వ పాఠశాల చదివించినా తల్లిదండ్రులు ఖచ్చితంగా తగిన సమయం వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు మనం చెప్పుకునే అవకాశం మనకు కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు చిన్న చిన్న సమస్యలు వాళ్ళు మనం చెప్పుకునే పరిస్థితి లేకపోతే మాత్రం రేపటి నాడు వాళ్ళ పెన్షన్స్ ఎదిరినప్పుడు మనం చెప్పుకోలేక మానసికంగా ఒత్తిడికి గురి అవుతూ పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ సేవ్ గవర్నమెంట్ స్కూల్. సైన్ ఆఫ్. నా పేరు డాక్టర్ మార్క దినేష్. సో నేను విద్యాభ్యాసం వచ్చేసి శిశు నుంచి 7th క్లాస్ వరకు నేను ప్రైవేట్ స్కూల్లో చదివినాను. సో ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా నేను జెడ్పీహెచ్ఎస్ మచ్చుపాటులో 8th, 9th, 10th చదివినాను.
సో ఆ తర్వాతకి ఇంటర్మీడియట్ వచ్చేసి ప్రైవేట్ జూనియర్ కాలేజ్, ఏబీయూ జూనియర్ కాలేజ్. నెక్స్ట్ బీఎస్సీ, ఎంఎస్సీ అండ్ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివినాను. సో ఆ తర్వాతకి ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ మీద, ఆ తర్వాత అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్లో యురేనియం ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆర్ఈ ఎక్స్ప్లోరేషన్ మీద, ఆ తర్వాత వచ్చేసి కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్లో ఐరన్ ఓర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఆర్ఈ ఎక్స్ప్లోరేషన్ మీద వర్క్ చేశాను. సో ఆ తర్వాతకి ఇప్పుడు నేను జొన్నగిరి గోల్డ్ మైన్స్లో అసిస్టెంట్ మేనేజర్ జియాలజిస్ట్గా గోల్డ్ ఎక్స్ప్లోరేషన్లో పనిచేస్తున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే నేను నా విద్యాభ్యాసం హాఫ్ ప్రైవేట్ స్కూల్లో జరిగింది, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో కంపేర్ టు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదవడం బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సమాజంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను అన్నిటినీ ఆ యొక్క పాఠశాల మనకు నేర్పిస్తుంది కాబట్టి సో బెటర్ టు జాయిన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అందరికీ నమస్కారం. నా పేరు భైరవని సాంబరాజు. నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాను. నేను నా ప్రాథమిక విద్యను మరియు ఉన్నత విద్యను 2011-12 విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేశాను. అండ్ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలో 2019లో కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉన్న మన పాఠశాలలో పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే అక్కడ సదుపాయాలు సరిగా లేవని. అది అపోహ మాత్రమే. సో మన గవర్నమెంట్ స్కూల్లో కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అండ్ అనేక విద్యా సౌకర్యాలు కూడా ఉన్నాయి. సో నేను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్కి స్ట్రాంగ్ బేస్మెంట్ వేస్తారు. దానికి తోడుగా డిసిప్లిన్ మరియు ఎథిక్స్ కూడా నేర్పిస్తారు. సో పేరెంట్స్ అందరూ ఎలాంటి అపోహలకు సందేహాలకు వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లో నేర్పించి మన గవర్నమెంట్ స్కూల్స్ను స్ట్రెంథెన్ చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు డేగల సబ్బత్. నేను ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాను. మా తమ్ముడు డేగల సురేష్ ఎస్ఎస్బిలో విధులు నిర్వహిస్తున్నాడు. మేమిద్దరం ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా విద్యాభ్యాసం మొత్తం మచ్పాడు జెడ్పిఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు జరిగింది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు అందించిన నాణ్యమైన విద్య, అలాగే పిటిఐ సార్ నేర్పించిన క్రీడలు, క్రమశిక్షణ మరియు చురుకుతనం మాకు జీవితంలో ముందుకు సాగడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఆ పునాది వల్లే ఈరోజు మేము ఇద్దరం దేశ సేవలో భాగంగా కేంద్ర పారామిలిటరీ దళాల్లో విధులు నిర్వహిస్తున్నాము. ఈ పరంగా మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా, మంచి విద్యాభ్యాసం కోసం ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లే అవసరం అనుకోవద్దు. ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను, మంచి ఉపాధ్యాయులు, ప్రతిభను వెతికి తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏమనగా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి ప్రతిభను కొనసాగిస్తారని కోరుకుంటూ మీ అందరికీ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. నమస్కారం. నేను వినోద్ కుమార్ జాదవ్. మా తల్లిదండ్రులు జాదవ్ లక్ష్మి హుస్సేన్. మాది లొక్కేతండ, మచ్చిపహాడ్. నా చదువు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే జరిగింది. చదువులో మొదటి మెట్టైన సెకండరీ స్కూలింగ్ జెడ్పిపిఎస్ఎస్ మచ్చిపహాడ్లో చదివాను. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదివాను. గత 2024 సంవత్సరంలో జరిగినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్గా ఎంపిక అవడం జరిగింది. ప్రస్తుతం ప్రజాక్షేమం సంక్షేమం కొరకై పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుదాం, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మామిడాల రాజు. నేను మచ్చిపాడ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 2010 ఎస్ఎస్సి బ్యాచ్లో కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్లోనే జరగడం జరిగింది.
నేను 2024లో ఫిజికల్ డైరెక్టర్గా అపాయింట్ అయిన ఎంజేపీ సొసైటీలో. అప్పుడు చాలా మంది విద్యార్థులు గౌడ్ స్కూల్లో చదివి అన్ని వసతులు ఉపయోగించుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటేనే చిన్న చూపు చూస్తున్న పరిస్థితుల్లో అందరూ అర్థం చేసుకొని మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అన్ని సదుపాయాలు ఉపయోగించుకొని మంచి సదుపాయాలను ఉపయోగించుకొని ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. నా పేరు అరవింద్ రాము, సన్ ఆఫ్ శివరాజు రాము, మర్చిపోయి. నేను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు శ్రీ శివరామకృష్ణ విద్యాలయం మర్చిపాటిలో చదవడం జరిగింది. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ మర్చిపాడు హై స్కూల్లో చదవడం జరిగింది. శ్రీ శివరామకృష్ణ విద్యాలయం విలువైన విద్యతో పాటు క్రమశిక్షణ అలవరిస్తుంది. జెడ్పీహెచ్ఎస్ మర్చిపాడు స్కూల్ నాణ్యమైన విజ్ఞానంతో పాటు ఆటల్లో కూడా అదే విధమైన ప్రోత్సాహాన్ని అందించింది. నేను ఇప్పుడు సీనియర్ అబ్జర్వబిలిటీ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను ఆటోడెస్క్ అనే కంపెనీ బెంగళూరు. సో నేను చెప్పేది ఏంటంటే అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్ మోసాలకు గురి కాకుండా మన ఊర్లో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్న అనేక సౌకర్యాలతో కూడిన విద్యను అందించే ఆ స్కూల్ మనకు ఉన్నందుకు దాన్ని వినియోగించుకొని కుటుంబ భారాన్ని తగ్గించుకొని కుటుంబంలో ఉన్న పిల్లలందరూ మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఐ ప్రమోట్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మర్చిపోయి. థ్యాంక్ యూ. హలో హాయ్ అందరికీ. నేను డాక్టర్ చందర్ పరిధుల. నేను జెడ్పీఎస్ఎస్ మర్చిపాడు హై స్కూల్లో చదువుకున్నాను. నాతో పాటు మా అన్నయ్యలు ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుకున్నాము. నేను ప్రస్తుతం సిఎల్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ జనగామలో దంతవైద్యునిగా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము చాలామంది యువత డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు. మా కాలంలో చదువు, దాంతోపాటు వాటిలో నిమగ్నమయ్యి ఉండేవాళ్ళము. అందుకే మేము సరైన మార్గంలో నడిచి ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నాము. మూతపడుతున్న గవర్నమెంట్ స్కూళ్ళకు పూర్వ వైభవం రావాలని మేము కోరుకుంటున్నాము. సేవ్ గవర్నమెంట్ స్కూల్. హాయ్ అండి, నా పేరు రవికుమార్. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. ఒక ప్రైవేట్ కంపెనీలో డైరీ సెక్టర్లో ఈ కామర్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను నా చిన్నతనంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ప్రభుత్వ పాఠశాలలో చదవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులకు గాను ఇంగ్లీష్ మీడియం గాను సో ఉన్న సదుపాయాలతో అప్పుడు పోలిస్తే చాలా మేలు ఇప్పుడు. సో కావున తల్లిదండ్రులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాళ్ళ పిల్లల్ని బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను లింగాల రమేష్, మచ్చిపాడు గ్రామంలో 2002-2003 విద్యా సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్ను. నేను చిన్నప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలను చదువుకోవడం జరిగింది. కానీ అప్పుడు నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాను. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక తరగతి గదిలో 50 నుండి 60, 70 మంది దాకా ఉండేవాళ్ళము. కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతున్న సందర్భంలో మొత్తం పాఠశాలలో 50 మంది మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు మనం ప్రభుత్వ పాఠశాలను మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, నేను గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఒక కళాకారునిగా, ఒక క్రీడాకారునిగా రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన నా భార్య కూడా ఈ మొన్న గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ యొక్క విద్యార్థులను, మీ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల పునర్వైభవానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. చూశారు కదా మిత్రులారా, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు వారు ఈ రోజుల్లో ఎలా సెటిల్ అయి వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఇంజనీర్లు గాను, అదేవిధంగా డాక్టర్లు గాను, గవర్నమెంట్ ఎంప్లాయీలు గాను, పోలీస్ ఆఫీసర్లు గాను, ఆర్మీ ఆఫీసర్లు గాను, పీఈడీ గాను, ఇలా ప్రైవేట్ ఎంప్లాయీలు గాను, అదేవిధంగా రాజకీయ నాయకుల్లో గాను సెటిల్ అయిన సిచ్యువేషన్ మీరు కళ్ళారా చూశారు. ఆ పరిస్థితులు రావడానికి కారణాలు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలే. కానీ ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏమవుతుంది? రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలను ఎవరు పట్టించుకోకుండా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేటు స్కూల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
దూరం ఉంటుందని చెప్పి ప్రైవేట్ స్కూల్లో అయితే పొద్దున పోయి సాయంత్రం వస్తారు. మన ఊర్లో లేదు, పిల్లలు మన దగ్గర లేరు, దూరం పోతే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ ఏదో మంచి చదువు చెప్తారని ఆలోచన దృక్పథంతో తల్లిదండ్రులు ఇంటి ముంగట ఉండి మన ముందు ఆడుకునే విధంగా ఉండి రోజు ఇంటి నుండి వచ్చిపోయే అవకాశం ఉన్నా కూడా అలాంటి స్కూల్లోకి పంపించకుండా అలా దూరం పంపించి ఏదో సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మన కోసమే గత ప్రభుత్వాలు ఇలా ఒక 4-5 విలేజ్లు కలిసి ఒక్క దగ్గర ఉండే విధంగా ఒక పాఠశాలను స్థాపించారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ పాఠశాల బ్రహ్మాండంగా నడిచిన చరిత్ర మనకుంది. ఇప్పుడు మన పిల్లలను మనం వేరే విలేజ్లలో కానీ వేరే మండలాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో పంపించినట్టయితే మన ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి. మన స్కూళ్ళు రికగ్నైజేషన్ పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కసారి స్కూల్ కనుక రికగ్నైజేషన్ పోతే మళ్ళీ ఇంత పెద్ద స్కూల్ వచ్చే అవకాశం ఉండదు. మన కోసం కాదు, రాబోయే తరాల పిల్లల భవిష్యత్తుల కోసం కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత వర్గాల కోసం కాదు, పేద ప్రజల కోసం. ఆ పేద ప్రజల పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానాలు ఉండే విధంగా ఈ యొక్క ఆలోచనతో ఈ ప్రతి విలేజ్లో ఒక స్కూల్ను తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మన స్కూల్ను మనం కాపాడుకుందాం. మన ఊరు మన బడి, ఇలా మన బడిని కనుక కాపాడుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తును కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. స్కూల్ అంటే ఒక తల్లిలాగా, ఆ తల్లిని పోనిచ్చే ప్రయత్నాలు చేయొద్దు. దయచేసి ప్రభుత్వ పాఠశాలను సపోర్ట్ చేద్దాం, మనం కాపాడుకుందాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్కూల్లో పిల్లలు వచ్చే విధంగా స్ట్రెంత్ పెరిగే విధంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపే ప్రయత్నాలు చేయండి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కొన్ని కొత్త విధానాలను కొన్ని నిర్ణయాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఆ విధానాలు కొత్త నిర్ణయాలు తీసుకొచ్చినప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ బంద్ పడకుండా, ఆ స్కూళ్ళకి ఇబ్బంది కలగకుండా కొత్త విధానంతో కొత్త స్కూళ్ళను ఓపెన్ చేసుకోండి. ఉన్న స్కూళ్ళను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పాడు చేసుకొని స్కూల్స్ను మూతపడేసుకొని కొత్త స్కూల్ను ఓపెన్ చేసుకుంటే వచ్చే లాభం ఏముంది? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం కాపాడుకుందాం, మన బడిని మనం కాపాడుకుందాం. దయచేసి అందరికీ పేరు పేరున తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నటువంటి పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాలైనా కాపాడుకోవాల్సిన బాధ్యత అదే ఊరికి సంబంధించిన ప్రజలపైన ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే ప్రజాపల్స్ నిజం మీ ముందుకు ఎప్పటికీ తీసుకొని వస్తాం. ధన్యవాదాలు. మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి.